Hi all of you, welcome back to Ramareddy Maths Academy. ఇదైతే very important topic in our differential equations, especially JNTU కాకినాడ అండ్ అనంతపూర్ ఇంకా కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకు ఉన్నటువంటి M2 యూనిట్ 2లో ఇచ్చారు. ఏంటది? సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వీటిని చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బెటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసు, తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ దీనికంటే ముందు సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ సాల్వ్ చేయాలంటే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్స్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్ తెలిసి ఉండాలి. అదే వైసీ వైపీ తెలిసి ఉండాలి. ఓకేనా? ఆ వీడియోలు కూడా మనం అన్నీ చేయడం జరిగింది, చెక్ చేసుకోండి. అండ్ సైమల్టేనియస్ అంటే ఏంటిది? సైమల్టేనియస్గా ఈ రెండు ఈక్వేషన్స్ని యూస్ చేసుకొని మనం సొల్యూషన్ చేస్తాము. ఐదర్ వి మే యూస్ ఎలిమినేషన్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేస్తాము. యాక్చువల్గా సైమల్టేనియస్ ఈక్వేషన్ అని ఎలా కనుక్కుంటామంటే రెండు ఈక్వేషన్స్ ఇస్తారు. ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మనకి తెలుసు డినామినేటర్లో ఉన్నటువంటి వేరియబుల్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాము, అవునా? ఓకే, మరి న్యూమరేటర్లో ఉన్నటువంటి వేరియబుల్ని డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఎన్ని డిపెండెంట్ వేరియబుల్స్? ఇది డిపెండెంట్, ఇక్కడ ఇది కూడా డిపెండెంట్. ఇది ఒక ఈక్వేషన్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్, వై అనేది డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈస్ టీ. అంటే మీకు ఏమర్థమైంది? ద గివెన్ సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హ్యావింగ్ two or more dependent variables but only one independent variable exist అవుతుంది. అలా ఇచ్చినప్పుడు మనం టూ మెథడ్స్ యూస్ చేస్తాము. ఒకటి ఎలిమినేషన్ మెథడ్, ఇంకొకటి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏ విధంగా సాల్వ్ చేస్తారు మేడం అంటే ఏం లేదు, సింపుల్గా రెండు ఈక్వేషన్స్ని తీసుకొని వాటిని సాల్వ్ చేస్తే ఒక సొల్యూషన్ అనేది ఎక్స్లో వస్తుంది, ఇంకొక సొల్యూషన్ అనేది వైలో వస్తుంది. దట్స్ ఇట్, దట్ ఈస్ ద సొల్యూషన్. అది ఎలా అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. నౌ విల్ కన్సిడర్ వన్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, మీకు అన్నీ తెలుసు కానీ కన్ఫ్యూజ్ అవుతారు. వెరీ సింపుల్. నేను బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం క్రిటికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వరకు ఆల్మోస్ట్ 8-9 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. బట్ వీడియోని కంటిన్యూగా చూడండి. ఈ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో సేమ్ ఎల్హెచ్ఎస్ పార్ట్ మాత్రమే ఉంటే మనకి వైసీఏ వస్తుంది, ఆర్హెచ్ఎస్ పార్ట్ కూడా ఉంటే విల్ గెట్ వైపీ. ఇప్పుడు మనం సింపుల్ ఓన్లీ వైసీ ప్రాబ్లం చూద్దాము. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ సైమల్టేనియసా కాదా ఎలా చెప్తాం? డినామినేటర్లో ఇండిపెండెంట్ వేరియబుల్ సేమ్ ఒకటే ఉంది, బట్ న్యూమరేటర్లో డిపెండెంట్ వేరియబుల్స్ 2 ఉన్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఎ సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాము అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్లో మనకి తెలుసు d/dt అంటే ఏంటిది d. That indicates capital D minus 5 equal to 0. దీన్ని 1 అనండి బేట. ఇదేంటిది? d/dt అంటే d కదా, అంటే dy ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. లేదు, నేను ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు అని అంటే y x మైనస్ y ఉంది. ఓకే, ఈజ్ దర్ ఎనీ కామన్ టర్మ్ ఉందా? ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంటే ఇక్కడ ఎక్స్ ఉంది, రెండు సేమ్ లేవు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీన్ని 1 అనుకొని దీన్ని 2 అనుకొని ఎలా చేస్తే నాకు సొల్యూషన్ వస్తుంది అంటే చూడండి అమ్మా, ఫర్ సపోజ్ దీన్ని ఇక్కడ వై డీతో ప్రోడక్ట్ చేశాను అనుకో, ఈక్వేషన్ 1ని డీతో ప్రోడక్ట్ చేస్తే డిఎక్స్ డివై అవుతుంది, లేదా 2ని ఎనీ 1ని డీతో ప్రోడక్ట్ చేద్దాము. ఫస్ట్ ఈక్వేషన్నే చేస్తున్నా అనుకోండి నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ డి చేశాను అనుకోండి, నాకేమొస్తుంది? ఇక్కడ రాయండి, ఏమొస్తుంది? d²x మైనస్ డివై. ఓకే, మరి ఈక్వేషన్ 2 యాజ్ ఇట్ ఈజ్ రాద్దామా? ఏమన్నా చేంజ్ ఉందా? d²x dy. ఈక్వేషన్ 2లో dy ఉంది,
ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, అంటే యాజ్ ఇట్ ఈజ్ రాసి యాడ్ చేస్తే కామన్ క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఈక్వేషన్ 2ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తే నాకేమొస్తుంది చెప్పండి, dy ప్లస్ ఎక్స్. ఇప్పుడు యాడింగ్ దీస్ టూ అంటే ఏమవుతుంది, సింపుల్గా ఎలిమినేటింగ్ y. యాడింగ్ దీస్ టూ అంటే ఏమవుతుంది, y ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకని, యాడ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ హియర్, d2x ఇక్కడ మిగిలింది, ఇక్కడ ప్లస్ ఎక్స్ మిగిలింది, అవునా. నాకు ఇప్పుడు ఇది ఒక ప్రాపర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అయ్యింది. అంటే నేను ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీసాను అనుకోండి, d2+1 ఉంటుంది. అంటే నేను ప్రాపర్గా ఒక 2 సైమల్టేనియస్ ఈక్వేషన్ని బై ఎలిమినేటింగ్ y ఒక ప్రాపర్ లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేశాను. చేసినప్పుడు నాకు ఓన్లీ yc మాత్రమే వస్తుంది, ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో ఇక్కడ కూడా ఒక వాల్యూ వచ్చే ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ హియర్ what is our yc? ఏంటిది yc? d2+1 = 0. ఇది f ఆఫ్ d కదండి. మరి f ఆఫ్ m అంటే ఏంటిది, m² + 1 = 0. అంటే m² = -1. అంటే m ఏంటిది, √-1. అంటే మైనస్ కామన్ తీస్తే i అవుతుంది, +r - i, అవునా. √1 అంటే 1 మైనస్ √i. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. మరి ఆల్ఫా అంటే ఎంత, 0 + r - i బీటా అంటే 1. అప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, yc. చూడండి అమ్మా, dy/dxలో ఉన్నప్పుడు నేను yc అంటాను, y అంటాను. ఇక్కడ ఏమంటున్నాను, dx/dtలో ఉంది కాబట్టి నేను x = అని అంటాను. ఇక్కడ మేడం మీరు ఎందుకు x అంటున్నారు అని అంటే, ఇక్కడ ఏం కామన్ తీసాను, ఎక్స్. దిస్ ఈజ్ మై రెస్పెక్టివ్ డిపెండెంట్ వేరియబుల్. ఇంకా ఒకవేళ ఇక్కడ y వస్తే y రాయండి. ఎందుకు y రాయలేదు అంటే, ఇక్కడ y రాలేదు, yని ఎలిమినేట్ చేశాను. అంటే y బదులు ఏం రాయాలి, వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్, x = ఏం రాయాలి, ఎలా ఉంటుంది సొల్యూషన్, e⁴ x × c1 cos βx + c2 sin βx. బీటా అంటే ఎంత, 1. ఆల్ఫా అంటే ఎంత, 0. e⁴0 అంటే ఎంత, 1. అంటే నాకు ఏమొస్తుంది, x = c1 cos 1x + c2 sin x వస్తుంది. దిస్ ఈజ్ మై CF. నౌ ఐ గాట్ CF. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్లో వచ్చిందండి. నాకు x అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, నాకు వైలో కూడా వస్తుంది సొల్యూషన్. ఎలా అంటారా, దీన్ని ఈక్వేషన్ 3 అనుకొని డిఫరెన్షియేట్ 3 విత్ రెస్పెక్ట్ టు ద ఇండిపెండెంట్ వేరియబుల్ t. ఏమంటాను నేను, డిఫరెన్షియేట్ 3 విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, విల్ గెట్ ఏమొస్తుంది, dx/dt అవుతుంది. టీతోని డిఫరెన్షియేట్ చేస్తున్నాను, అప్పుడు c1 ఏంటిది, కాస్. ఇంకొకటి నేను ఎక్స్లో ఎందుకు రాస్తానబ్బా, ఎక్స్లోనే ఉంది ఇండిపెండెంట్ వేరియబుల్. సొల్యూషన్ ఎందులో రాయాలి, ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటిది, టీ. అంటే టీలో రాయాలి, మనం టీలో రాయాలి, ఓకే అర్థమైంది కదా. టీ అంటే c1 d/dx, ఇది dx/dt అవుతుంది విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తే. మరి కాస్ టీ ఏమవుతుంది, c1 - sin t అవుతుంది. sin t ఏమవుతుంది, c2 cos t అవుతుంది. అంతేనా. కానీ ఫ్రమ్ 1 మనకేమని తెలుసు, ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఆర్ ద గివెన్ ఈక్వేషన్ dx/dt - y = 0. ఇక్కడ రాస్తాను చూడండి, we know that dx/dt - y = 0. అంటే dx/dt = y, అవునా. ఈ dx/dt = yని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, అప్పుడు ఏమొస్తుంది, therefore y = -c1 sin t + c2 cos t. Okay, these are I have 2 solutions in terms of x and y.
ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లమ్తో సాల్వ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.